హలో గైస్, నా పేరు మైత్ర వాగటం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇవాళ రామాయణ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అంటే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. రాముడికి సంబంధించిన గ్లిమ్స్ అనమాట. సో రణబీర్ కపూర్ని రాముడిగా ఎలా ఉండబోతున్నాడు ఏంటి అన్నట్టుగా మనకి క్లియర్ కట్గా చూపిస్తూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనం ఆ గ్లిమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వారణాసితో, దాన్ని మనం ఆదిపురుషుతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. యూ వాంట్ ఐ మీన్ సర్ప్రైజ్ అవ్వకండి. 1-2 పాయింట్లో ఆదిపురుష్ బెటర్గా స్కోర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రామాయణతో కంపేర్ చేసుకుంటే. సో ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. రామాయణ వర్సెస్ వారణాసి వర్సెస్ ఆదిపురుషు. సో ఆస్పెక్ట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. సో దేంట్లో దేనికి పాయింట్ వస్తుంది అనేది మాట్లాడుకుందాం. సో లాస్ట్కి వచ్చేసరికి దేనికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి అనేది ఒక క్లారిటీకి తెచ్చుకుందాం. సో ఈ మూడిట్లో ఏది విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ చెప్పండి, టైప్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ ద విజువల్స్. సో జనరల్గా రామాయణలో విజువల్స్ అయితే బాగున్నాయి, కాకపోతే స్టిల్ ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ వేలో బాగుంది అని చెప్పడానికి లేకుండా పోయింది. అంటే ఆ బడ్జెట్కి జస్టిఫికేషన్ లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడో ఆ ఫ్రేమ్ డ్రాప్స్ కనబడుతున్నాయి ఇంకా. అండ్ దానికి తోడు ఈ డ్రాగన్స్ అనే కాన్సెప్ట్, ఈ క్రీచర్స్, ఇదంతా కూడా ఎందుకో స్లైట్గా అంటే ఉండడం వేరు, ఒక క్రీచర్ లాగా ఉండడం వేరు. బట్ ఆ క్రీచర్ ఏంటంటే ఏదో హాలీవుడ్ సినిమాల్లో క్రీచర్స్ లాగా ఉండడం అనేది వేరు. సో అది ఒకటి కొంచెం అటు ఇటుగానే ఉంది రామాయణలో. బట్ స్టిల్ కంపేర్ టు ఆదిపురుష్ డెఫినెట్గా కొద్దిగా గొప్ప బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఓకే, క్రీచర్స్ పరంగా అయితే మాత్రం కొద్దిగా బెటర్గా ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ మరీ ఘోరంగా ఉంది. అండ్ విజువల్స్ పరంగా కూడా చూసుకుంటే ఓవరాల్గా రామాయణాలు కొంచెం బెటర్గానే ఉన్నాయి విజువల్స్ అయితే. అండ్ ఎస్పెషల్లీ దట్ పుష్పక విమానం షాట్ కానీ, లేదంటే మధ్యలో అంటే ఆ 2 వైపులా కత్తిలాగా ఉన్న ఒక ఆయుధం ఉంది కదా, గొడ్డలి, 2 వైపులా గొడ్డలు ఉన్నటువంటి ఒక ఆయుధం ఉంది కదా. సో ఆ ఆయుధం ఏదైతే ఉందో దానికి సంబంధించిన షార్ట్స్. సో మధ్యలో ఒక చెట్టు నుంచి ఇలా జంప్ చేస్తూ ఒక క్రీచర్ని చంపడానికి ప్రయత్నించే షాట్ కానీ, ఇలాంటి షార్ట్స్ అన్నిట్లోని కూడా విజువల్స్ అయితే బాగున్నాయి అనమాట. అయితే మనం ఆదిపురుషుతో చూసుకుంటే ఇది బేసిక్గా 2000 కోట్ల బడ్జెట్. అంటే 2 పార్ట్లకి కలిపి 4000 కోట్ల బడ్జెట్. ఇంకా ఒక పార్ట్కి 2000 కోట్లు, ఒక పార్ట్కి 2000 కోట్లు అనుకుందాం. అండ్ దాంట్లో యాక్టర్స్కే బేసిక్గా రెమ్యునరేషన్లు అవి ఎక్కువ ఉంటాయి, మళ్ళీ దాంట్లో ప్రాఫిట్ షేర్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అండ్ అందుకే ప్రొడక్షన్ కూడా మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ సినిమాలో. సో అయితే ఈ పార్ట్కి 2000 కోట్లు కదా. ఆదిపురుష్ బడ్జెట్ యాక్చువల్గా 500 కోట్లు. యాక్చువల్గా 500 కోట్లు. బట్ తర్వాత ఎప్పుడైతే ఇనీషియల్గా టీజర్ చూసాక కొంచెం బ్యాక్లాష్ వచ్చిందో ఇంకొక 50 కోట్లు యాడ్ చేసి 550 కోట్లతో ఆదిపురుష్ సినిమాని అయితే ఫినిష్ చేశారు. దగ్గరగా 550, 560 అలా ఉంటుంది అనమాట. సో దాంట్లో 4వ వంతు ఈ సినిమా ఆదిపురుష్ సినిమా బడ్జెట్. ఆ బడ్జెట్లో జనరల్గా కొన్ని ఓమ్రావతి యొక్క పిచ్చి ఆలోచనలతో కొంచెం గబ్బులేపాడు కానీ, జనరల్గా విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే అందులో ఒక 35-40% వరకు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు రామాయణంలో ఏవైతే క్రీచర్స్ కనబడుతున్నాయో ఆ క్రీచర్స్ కంటే ఒక తక్కువే ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 40% వాటితో సమానంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. 40%, 100% కాదు. కానీ బేసిక్గా ఆ బడ్జెట్ 25% ఆఫ్ బడ్జెట్లో వాళ్ళు అట్లీస్ట్ 40-45% ఆఫ్ అవుట్పుట్ ఇచ్చారు ఆదిపురుషులో. బట్ మీన్ వైల్ దీంట్లో 2000 కోట్ల బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఆదిపురుష్ బడ్జెట్ కంటే మోస్ట్లీ ఒక 2-2.5 ఆ కైండ్ ఆఫ్ టైమ్స్లో మాత్రమే బెటర్గా ఉంది. సో ఇక్కడ నన్ను అడిగితే బేస్డ్ ఆన్ ద బడ్జెట్ టు విజువల్స్ రేషియో నాకు ఆదిపురుషే బెటర్ ఉంది యాక్చువల్లీ. అంటే బడ్జెట్ టు విజువల్స్ రేషియో. బట్ ఇన్ జనరల్గా ఆదిపురుష్ విజువల్స్ ఆర్ బ్యాడ్. అండ్ ఆదిపురుష్ 40% అయితే రామాయణ ఈజ్ 100%. రామాయణ కూడా ఫుల్గా 100% కాదు, జస్టిఫైడ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే అది 100% అయితే ఆదిపురుష్ విజువల్స్ అందులో 40% కాబట్టి అలా చెప్తున్నాను నేను. సరే, ఇంకా ఇందులో ఈ రెండింటిలో రామాయణ గెలిచింది. లెట్స్ కంపేర్ విత్ వారణాసి. రామాయణ విజువల్స్ అండ్ వారణాసి విజువల్స్ని కనుక కంపేర్ చేసుకుంటే వారణాసి డెఫినెట్గా 2.5 టైమ్స్ బెటర్ ఉంది విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 1300 crores. వీళ్ళ 2000 crores, వీళ్ళు 1300 crores. అంటే ఎంత ఒక
65% అంతే, 65% ఎంతో సంథింగ్ అరౌండ్. ఆ బడ్జెట్లో వీళ్ళు వాళ్ళకంటే బెటర్ విజువల్స్ ఇచ్చారు. ఇది కాన్సెప్ట్ ఆర్టే అయ్యి ఉండొచ్చు, ఇది మొత్తం CGI అయ్యి ఉండొచ్చు. మనం వారణాసి రామాయణంలో ఏదైతే చూసామో ఇప్పుడు గ్లిమ్స్లో అవన్నీ కూడా రియల్ విజువల్స్. కాకపోతే మనం ఇక్కడ చూసినవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విజువల్స్. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ తర్వాత ఈ CGI వాటి విజువల్సే. కానీ వీటిలో కొన్ని ఫ్రేమ్స్ అయితే ఖచ్చితంగా సినిమాలో ఉంటాయి, ఎందుకంటే వీటి మీద ఎక్సైట్మెంట్ అంత బిల్డ్ అయింది కాబట్టి, రాజమౌళి గారికి కూడా బాగా తెలుసు కాబట్టి డెఫినెట్గా కొన్ని విజువల్స్ అయితే ఖచ్చితంగా సినిమాలో ఉంటాయి. కొన్ని ఇంకా బెటర్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఆర్ట్. చెప్తున్నాను కదా, విజువల్గా తీసినప్పుడు దాన్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా తీయచ్చేమో, మనం చెప్పలేము. సో బట్ ఇప్పటి వరకు ఉన్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆ హనుమంతుల వారి షాట్, తర్వాత రాముల వారు వానరాలు అన్నీ కలిపి ఒక పర్వతంలాగా నిల్చుంటే వాటిపైన ఆయన నిలబడి అస్త్రాన్ని సంధిస్తున్న షాట్ కానీ, ఆ తర్వాత ఎదురుగా మరి కుంభకర్ణుడా ఎవరో మరి వస్తున్న షాట్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఇదనే కాదు, ఆ ఉగ్రబత్తి కేవ్ ఏదైతే ఉందో వానాంచల్లో ఆ కేవ్లో ఉన్న షాట్స్ కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బెటర్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో విజువల్ వార్లో అయితే మాత్రం ఓవరాల్గా గెలిచేది వారణాసి. బడ్జెట్ టు విజువల్ రేషియో అని తీసుకుంటే గెలిచేదేమో ఆదిపురుషు. ఓకే, డన్. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ మ్యూజిక్. బేసిక్గా రామాయణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పేర్లు ఇట్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. అంటే వరల్డ్ వైడ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన పేర్లు అవి. హ్యాన్స్ జిమ్మర్ అయినా AR రెహమాన్ అయినా సరే వరల్డ్ వైడ్గా పాపులర్, ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ ఈజ్ ఆబ్వియస్లీ ఈజ్ అ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫెంటాస్టిక్లీ పాపులర్. అండ్ AR రెహమాన్ కూడా పాపులర్, ఎందుకంటే హీస్ అన్ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అతనికి కూడా చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది. డెఫినెట్గా AR రెహమాన్కి కూడా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ మార్కెట్ అయితే ఉంది వరల్డ్ వైడ్గా. ఇండియా మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా మార్కెట్ అయితే ఉంది. బట్ ద రియల్ క్వశ్చన్ ఈస్ డిడ్ దే జస్టిఫైడ్? నో, అస్సలు లేదు. అసలు చెప్తున్నాం కదా, వాళ్ళిద్దరికీ కూడా పేమెంట్లు హోల్డ్లో పెడితే బెటర్ నన్ను అడిగితే. కొంచెం అదే అనిపించింది నాకైతే వాళ్ళ మ్యూజిక్ చూస్తే. హ్యాన్స్ జిమ్మరు, AR రెహమాను ఇద్దరి పేర్లు అవన్నీ చూసి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే ఉందో, బట్ ఇంకా దీనికంటే ఫస్ట్ది బెటర్, కొంచెం అది కొంచెం బెటర్గానే ఉంది అందులో కొంచెం మ్యూజిక్. బట్ ఇందులో ఇంకా బాగా తగ్గిపోయిన ఫీలింగే కలిగింది నాకైతే మాత్రం. సో మ్యూజిక్ అయితే మాత్రం బాగా లెట్ డౌన్. సో రామాయణాన్ని ఆదిపురుష్ని కంపేర్ చేస్తే ఆదిపురుష్ మ్యూజిక్ వాజ్ లైక్ హెవెన్, అసలు స్వర్గం. ఆదిపురుష్ పాటలు కానీ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి తెలుసా, నిజంగా చెప్తున్నా. నీ సాయం సదా మేమున్నాం పాట కానీ, ఆ తర్వాత ప్రియమిథునం మనలా జతకూడి అది కానీ, మిగతా పాటలన్నీ కూడా ఫెంటాస్టిక్గా ఉంటాయి, మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ ట్రైలర్లో కూడా BGM చాలా పర్ఫెక్ట్ ఉంటుంది యాక్చువల్గా. ఇది ఒక రకమైన టీజర్ యాక్చువల్. కొంతమంది టీజర్ కాదు అంటారు, కానీ ఇట్స్ లైక్ టీజర్ అంతే. ఎందుకంటే చాలా విజువల్ చూపించారు మనకి టీజర్గా ఎందుకు ఉంటుంది. సో నేను అంటుంది అదే. సో ఆదిపురుష్ మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్ అసలు ఆ టైంకే కాదు, ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ క్లాసికల్ మ్యూజిక్ అసలు. అలాంటి మ్యూజిక్ ఇచ్చారు వాళ్ళు. బట్ వీళ్ళేమో ఇంత బడ్జెట్ పెట్టుకొని ఇంత గ్రాండ్ స్కేల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ సినిమాని పెట్టుకొని ఫస్ట్ ఇండియన్ ఆడియన్స్ని, ఇండియన్ ఫ్లేవర్ని మిస్ అవుతున్నారు. సో బేసిక్గా చాలామంది చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే, వరల్డ్ వైడ్ ఆడియన్స్కి మనం మన సినిమాను చూపించాలి అనుకుంటున్న క్రమంలో, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మనం సినిమా తీయాలనుకునే క్రమంలో మనం మన ఒరిజినాలిటీని మిస్ అయిపోయి మన దగ్గరే బిస్కెట్ అయిపోతుంటాం. జనరల్గా చాలామంది అందుకే ఏమంటారు, కాంతార ఎందుకు ఆడింది, ఇట్స్ అ రూటెడ్ కర్ణాటక అండ్ ఇండియన్ స్టోరీ అండ్ అది అందుకే ఇండియా అంతటికి కనెక్ట్ అయింది. నువ్వు ఇండియా అంతటికి నచ్చాలి కదా అని సినిమాలు తీయకూడదు. ఫస్ట్ నువ్వు ఒక రూటెడ్ సినిమా ఆ రూటెడ్ సినిమా ఇండియా అంతటికి నచ్చుతుంది. అది పాయింట్ ఇక్కడ. సో ఆ పరంగా చూసుకుంటే ఎస్, ఇది కొంచెం ఆ మ్యూజికల్గా మిస్ అయింది. సో ఆదిపురుష్ ఫార్ మోర్ బెటర్. ఆదిపురుష్ను వారణాసి కంపేర్ చేసుకుంటే వారణాసి ఇంకా బెటర్గానే ఉంటుంది ఆదిపురుష్ మ్యూజిక్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే MM కీరవాణి గారి మ్యూజిక్ అనేది బేసిక్గా ఇట్స్ లైక్ స్లో పాయిజన్ కూడా కాదు, ఇట్స్ లైక్ ఫాస్టెస్ట్ పాయిజన్. అది మనం వినగానే ఎక్కేసి ఇట్లా అయిపోతుంది, సైనైడ్ లాగా అనమాట. ఇట్లా పంటి కింద పెట్టగానే ఎక్కేస్తుంది, జుమ్మని ఎక్కుతుంది మొత్తం. సో అది బేసిక్గా MM కీరవాణి గారి మ్యూజిక్. సో అజయ్ అతుల్ కూడా చాలా బాగా ఇచ్చారు. 1% కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు మ్యూజిక్ ఆదిపురుష్ పరంగా. బట్ స్టిల్ వారణాసి మ్యూజిక్ ఏ బిట్ బెటర్, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద BGMs అండ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషనల్ అవేర్నెస్. అంటే ఆ సీన్కి ఏ మ్యూజిక్ ఇస్తే బాగుంటుంది అనేది 100కి 200% యాప్ట్గా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఆయన నుంచి ఎలా పిండాలో తెలిసిన డైరెక్టర్ కూడా ఉన్నాడు అక్కడ, అది వేరే విషయం. సో
ఎస్, అది పాయింట్. సో ఆ పరంగా నన్ను అడిగితే వారణాసి విల్ బీ లీడింగ్ ఇన్ దిస్ ప్లేస్. సో ఓవరాల్గా మ్యూజిక్లో అయితే మాత్రం వారణాసి లీడింగ్లో ఉంది. ఇందాక కూడా ఓవరాల్గా విజువల్స్ పరంగా వారణాసి లీడింగ్లో ఉంది. బట్ బడ్జెట్ టు విఎఫ్ఎక్స్ రేషియోని చూసుకుంటే విజువల్స్ రేషియో ఆదిపురుషు ఒక పాయింట్ కొట్టింది, రామాయణం ఒక పాయింట్ కూడా రాలే. సో బేసిక్గా ఇంకా థర్డ్ పాయింట్ క్లాసిక్ రామాయణం ప్రజెంటేషన్. సో ఈ క్లాసిక్ రామాయణ ప్రజెంటేషన్ విషయానికి వచ్చినట్టయితే సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ రామాయణ విల్ గెట్ ఏ పాయింట్. అంటే రామాయణ డెఫినెట్గా చాలా బెటర్గా ఉంది ఆ సిచ్యువేషన్. ఎందుకంటే రామాయణాన్ని తర్వాత ఆదిపురుషుని కంపేర్ చేసుకుంటే పుష్పక విమానం అన్నది పుష్పక విమానమే చూపించారు, గద్దం చూపించలేదు. సో ఆదిపురుషులు అదే చేశాడు మహానుభావుడు ఓమరావత్. సో అదే కాదు, పక్కన పెట్టండి, డబల్ డెక్కర్ రావణాసురుడు కింద ఐతాల్లో పైన ఐతాల్లో పెట్టాడు. అది ఏందో, అది ఆ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ అయ్యి అసలు నీకు ఎట్టొచ్చిందో అది అసలు. అది ఏందో అమృతాంజన ఏదో యాడ్ ఉంటుంది జడ్డు బాబుతో, ఏదో ఆ యాడ్ చూసి పెట్టినట్టున్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే అది అసలు ఆలోచనలే వర్ణనాతీతం ఓమరావతి, అది వేరే విషయం. సో యా, రామాయణాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో అంటే బేసిక్గా ఆదిపురుషుడు ఏంటంటే రాముడిని కంప్లీట్గా వీరుడుగానే చూపించే ప్రయత్నం చేశారు. అందుకే ఈవెన్ ప్రభాస్ గారు కూడా కొంచెం బల్కీగా ఉంటారు అందులో, అంటే వీరుడిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మోర్ దెన్ వీరత్వం అనే కంటే రాముడిలో ఉన్న అన్ని ఎమోషన్స్ని కూడా పర్ఫెక్ట్గా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తోంది నాకు. అంటే దశరథ మహారాజు దగ్గర ఇట్లా పాదాల మీద అంటే మోకాళ్ళ మీద అలా మోకరిల్లు ఉన్నప్పుడు ఆ చూస్తున్న చూపు ఏదైతే ఉందో రణబీర్ కపూర్ది, రాముడు బేసిక్గా చాలా మంచోడు అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది, ఎందుకంటే అది నిజం కాబట్టి. సో రాముడిలోని ఆ మంచితనాన్ని కూడా జనరల్గా చాలా గట్టిగా చూపించారనిపించింది నాకు. అంటే ఆ ఫ్రేమ్స్లో కానీ లేదంటే వేరే చోట్ల కానీ అన్నిట్లోని కూడా నాకు అనిపించింది ఏంటంటే రాముడు పరమ పునీతుడే. అలాంటి రాముడిని చూపించిన విధానంలో కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అలా అనమాట. సో ఆ ప్రకారంగా నాకు రామాయణాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో నాకు రామాయణం ఎందుకు అనిపించింది అంటే ఆదిపురుషులు అలా లేదు కాబట్టి, వారణాసి కంప్లీట్ రామాయణం కాదు కాబట్టి. సో వారణాసి కంప్లీట్ రామాయణం కాదు, ఓన్లీ 25 to 28 minutes ఆఫ్ రామాయణ పోర్షన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ద టైం ట్రావెల్, టైం ట్రోటర్ కాబట్టి. సో మల్టిపుల్ టైం లైన్స్లో తిరుగుతూ ఉంటాడు మన మహేష్ బాబు గారు, ఆ తిరుగుతూ రామాయణ జోన్ కూడా వెళ్తారనమాట. సో అది అక్కడ ఉంటుంది. సో అది వేరే విషయం. బట్ అందుకని కంప్లీట్ రామాయణం కాదు కాబట్టి ఇక్కడ అసలు వారణాసి అసలు రేసులోనే లేదు, ఉన్నదల్లా రామాయణ అండ్ ఆదిపురుషు. సో దీంట్లో చూసుకుంటే రామాయణ విల్ బి లీడింగ్. సో రామాయణకు 1 point, ఆదిపురుషుకు 1 point అండ్ వారణాసికి 1 point. వారణాసికి 2 points ఉన్నాయి. తర్వాత రాముడిగా ఎవరు యాప్ట్ అవుతారు, ఎవరు యాప్ట్ అయ్యారు. సో బేసిక్గా మనకి ఇప్పుడు రణబీర్ కపూర్ని రాముడిగా చూపించారు, ప్రభాస్ గారిని రాముడిగా చూపించారు, మహేష్ బాబు గారిని రాముడిగా ఇంకా చూపించలేదు, మనకు ఫర్దర్గా చూపిస్తారు. కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ ఏవో బయట తిరుగుతున్నాయి, అంటే లైక్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అవన్నీ కూడా బయట తిరుగుతున్నాయి. బట్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నదాన్ని బట్టి అయితే కొద్దో గొప్ప మనం ఎటువైపు నిలబడాలనేది అర్థం కాని క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు రామాయణాలు రాముడిని ఎలా చూపించారు అంటే కంప్లీట్గా అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక ప్యాకేజ్ లాగా చూపించారు. అంటే లైక్ మీకు అర్థం కావడం కోసం పదాలు వాడుతున్నాం, బట్ రామాయణానికి సంబంధించి ఇలాంటి పదాలు వాడద్దు, కాకపోతే తప్పదు, మనకు అర్థం కావాలంటే వాడుక భాషలో మనం వాడే పదాలు చెప్తేనే బెటర్. సో ఇట్స్ లైక్ జంబో ప్యాకేజ్ అనమాట. అంటే లైక్ అన్నీ ఉంటాయి, రాముడిలో అన్నీ ఉంటాయి. చాలా చాలా గొప్ప దానకర్ణుడు, గొప్ప వీరుడు, మంచి మనిషి, తండ్రి మాట జవదాటడు, తండ్రి కోసం అరణ్యవాసానికి వెళ్తాడు, ఏదైనా చేస్తాడు, సీత కోసం ఎంత దూరమైన వెళ్తాడు, వానరాలతో కలిపి యుద్ధం చేస్తాడు, లంకని గెలుస్తాడు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. రాముడిలో ఉన్న గొప్ప లక్షణాలు చెప్పుకోవాలంటే ఒక 15-20 నిమిషాలు పడుతుంది, అది కాదు. సో ఇట్స్ లైక్ ప్యాకేజ్ కదా. సో అలా చూపిస్తున్నారు. బట్ మీన్ వైల్ ఆదిపురుషుడు ఏంటంటే రాముడిని ఒక వీరుడిలాగే ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, సో వాళ్ళు చూపించాలనుకున్న రాముడు వేరు, వీళ్ళు చూపించాలనుకున్న రాముడు వేరు కాబట్టి మనం రాముడి పరంగా మనం కంప్లీట్గా చెప్పలేం. బట్ స్టిల్ సమ్హో లుక్స్ పరంగా రాముడు ఇలా ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది కదా చిన్నప్పటి నుంచి మనం రామాయణం చూసిన దాన్ని బట్టి. సో దాని ప్రకారంగా రణబీర్ కపూర్ 1% బెటర్ ఉన్నాడు ఆదిపురుషులో ప్రభాస్ గారితో కంపేర్ చేసుకుంటే. 1% కాదు కానీ ఒక 5% బెటర్ ఉన్నాడు ఆదిపురుషులో ప్రభాస్ గారితో కంపేర్ చేసుకుంటే. బట్ దేర్ ఇస్ ఏ పాయింట్, అదేంటంటే వారణాసిలో మహేష్ బాబు గారు. నిజంగా చెప్తున్నా, ఇది బేసిక్గా నేను చూడకుండానే చెప్పేస్తున్నా, అంటే కంటెంట్ ఏం రాలేదు మనకి వారణాసికి సంబంధించి, బట్ అయినా కూడా చెప్పేస్తున్నాను నేను. వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు రాముడిగా కనిపించిన తర్వాత రామాయణ పార్ట్ 2 చూడాలంటే ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి.
ఆ లెవెల్లో ఉంటారు ఆయన. వారణాసి సినిమాలో రాముడిగా మహేష్ బాబు గారిని కొట్టేటోడు లేడు. అది పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా జనరల్గా ఏమైంది, రామాయణాలో కూడా రణబీర్ కపూర్ని చూపించేటప్పుడు ఆ సీరియల్ వైపు వస్తుంది. యాక్చువల్గా సీరియల్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మహాభారతం ఇప్పటికీ జియో హాట్స్టార్లో ఉంది. అప్పట్లో ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ అలాంటి ఫీలే వచ్చింది నాకు అతను చూస్తుంటే, అంటే రణబీర్ కపూర్ని రాముడిగా చూస్తూ ఉంటే. సో నాకు ఎక్కడో అది మిస్ అవుతుంది. కానీ ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ గారిని చూపిస్తారు చూసారా రాజమౌళి గారు, దట్ ఈస్ ఫార్ మోర్ బిగ్గర్. అసలు చాలా 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 పెద్దగా ఉంటుంది అసలు. ఇక్కడ ఉన్న షార్ట్లన్నిటితో కంపేర్ చేస్తే మనకు ఆ బీజం వస్తుంటుంది, రామం రాఘవం రణధీరం రాక్షసం అని చెప్పి. సో ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ గారు కనబడిందే నెక్స్ట్ లెవెల్. సో అలాంటిది అది బేసిక్గా జస్ట్ రాముడి షాట్ కాదు, అది అల్లూరు సీతారామరాజు. సో అట్లా రెఫరెన్స్ తీసుకున్నారు, అట్లా ఒక లైట్ పెట్టారు వెనకాల, రాముడికి అట్లా పోస్టర్ ఇచ్చారు, సో బాణం వేయించారు, అది జరిగింది. దానికే హిందీలో పూనకాలు చూశారు మీరు ట్రిపుల్ ఆర్ టైంలో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. ఇక్కడ మహేష్ బాబు గారిని చూపిస్తే ఇంకా మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంకా అది రాసి పెట్టుకోండి. కావాలంటే నా పేరు మహేదర్, సో నేను ఇది సంతకం చేసి పెడుతున్నా, ఇక్కడ టేబుల్ పై పెన్ లేదు. కానీ రాజమౌళి గారి మహేష్ బాబు గారి రాముడి లుక్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు చూసిన అన్ని రకాల రాముడి లుక్స్ని కూడా అవుట్ రైట్ దాటేసి ఇదిరా రాముడు కనిపించడం అంటే అని స్టాండర్డ్ సెట్ చేయకపోతే అడగండి. సో అది జరుగుతుంది. సో అందుకని ఓవరాల్గా రాముడిగా ఎవరు సెట్ అవుతారో అన్న దాన్ని బట్టి చూసుకుంటే వారణాసి అగైన్ గెట్స్ ఏ పాయింట్. తర్వాత డైరెక్టర్ విజన్, ఓమరావతిని తీసేయండి అసలు ఈ లిస్టులోంచి, వద్దు చలహట్. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం, నితీష్ తివారీ అండ్ రాజమౌళి గారు. వీళ్ళిద్దరిని చూసుకుంటే ఓమరావతిని కూడా కంప్లీట్గా అనడానికి లేదు, కొన్ని బాగానే తీసాడు. కానీ అది చెప్తాడు కదా, డబల్ డెక్కర్ రావణాసురుడు గద్ద వద్దులే. సో అంటే ఇది కాదు, నాకు ఎక్కడ మండుతుంది అంటే రావణ బ్రహ్మ కదా, రావణ బ్రహ్మని అది చేత్తో మాంసం పట్టుకొని వచ్చి దాన్ని పెడుతుంటాడు. ఎట్ట చేయాలనిపించిందో ఏందో, సర్లే వదిలేండి, అందుకే తీసేయమని ఆయన. సో నితీష్ తివారీ అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు, వీళ్ళిద్దరిలో విజన్ ఏంటో చూద్దాం. నితీష్ తివారీ విజన్ బేసిక్గా ఒక లెవెల్ వరకు ఉంటుంది, బికాజ్ అఫ్కోర్స్ హీఈస్ అ గ్రేటెస్ట్ డైరెక్టర్. దంగల్ సినిమా తీసిండు, మంచి కలెక్షన్స్ కొట్టాడు, 2070 కోట్లు కొట్టింది ఆ సినిమా, చాలా చాలా పీక్స్ కలెక్షన్స్ కొట్టిన సినిమా అది. కానీ ఆయనలో ఉన్న విజన్ని, అంటే దంగల్ సినిమాలో అంటే నితీష్ తివారీ ప్రీవియస్ సినిమాల్లో ఏదైతే విజన్ ఉందో అది బేసిక్గా నాకు ఎప్పుడు చూసినా కూడా రాజమౌళి గారి విజన్లో ఒక 50% అనిపిస్తుంది అంతే. ఎందుకంటే రాజమౌళి గారి విజన్ని బేసిక్గా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన అన్ని రైట్స్ అంత టేక్ ఓవర్ అంతా ఆయనదే ఉంటుంది, మొత్తం ఆయనే డీల్ చేస్తాడు. అది బేసిక్గా నాలాగే. నేను బేసిక్గా నాకేం టీం ఏం లేదు ప్రస్తుతానికి, మేబీ ఎవరైనా పెడితే పెడతాను. ఎవరైనా జాబులు చేయడానికి రెడీగా ఉన్నారా హైదరాబాద్లో, టీంని కనుక పెట్టినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంటే ఎవరైనా ఖాళీగా ఉన్నట్టయితే ఫ్రెషర్సే మోస్ట్లీ, మనకి ఎక్స్పీరియన్స్ వద్దులేండి. కానీ సో బట్ ప్రస్తుతానికి నేను ఒక్కడే, నేను ఎట్లా అంటే నేనే చూసుకుంటా అన్నీ కూడా. నాకు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మొత్తం, రైట్. సో మొత్తం నేనే హ్యాండిల్ చేయడం, ఇది అన్నీ నేనే చూసుకుంటా. సో ఈవెన్ మేబీ రేపు పొద్దున ఎవరైనా టీంని పెట్టుకున్నా కూడా అప్పుడు అన్నీ నేను చూసుకుంటానేమో. సో రాజమౌళి గారు కూడా అంతే, ఆయన చుట్టూ చాలామంది ఉంటారు కానీ అన్నీ ఆయనే చూస్తుంటాడు. ఇది పర్ఫెక్ట్గా ఎలా కావాలో ఆయనే చూసుకుంటుంటాడు, అన్నీ ఆయనే టేక్ ఓవర్ చేస్తారండి. సో అట్లాగా ఆయన అలా ఉండడం వల్ల మేబీ ఆయన విజన్ని పూర్తి స్థాయిలో పెట్టగలుగుతున్నారేమో అనిపిస్తుంటుంది. ఈ బాలీవుడ్లో ఏంటంటే ఈ నిమిత్ మల్హోత్రా విషయంలో కొంచెం ఒకటి ఉంటుంది, అంటే నిమిత్ మల్హోత్రా తను అనుకున్నదే చేయాలనుకుంటాడు అనేసి. సో డైరెక్టర్ని పూర్తిగా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా చేస్తుంటాడు, అది ఇదని ఉంది. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నన్ను అడిగితే ఎటు చూసుకున్నా కూడా నితీష్ తివారీ ప్రీవియస్ వర్క్స్ అండ్ ఈ రామాయణ గ్లిమ్స్ ఇవన్నీ చూసినా కూడా నాకైతే మాత్రం ఏమో ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ లైక్ సంథింగ్ ఈజ్ ఆడ్. యా. అండ్ ఆర్టిస్ట్ల సెలక్షన్ కూడా చూడండి బేసిక్గా. సో అంటే వీళ్ళు కూడా మంచి ఆర్టిస్టులే పెట్టుకున్నాను, కాదనట్లేదు, బట్ మోస్ట్లీ ఫర్ ఇండియన్ ఆడియన్స్ అన్నట్టే పెట్టారు. అట్లా కాకుండా వెస్టర్న్ ఆడియన్స్కి ఎక్కేలాగా మన దగ్గర చూడండి ప్రియాంక చోప్రా ఉంది. అంతేకాదు బేసిక్గా ముగ్గురి కట్అవుట్స్ కూడా హాలీవుడ్ హీరోలు అంటే నమ్మేస్తారు వీళ్ళని. మహేష్ బాబుని నమ్మేస్తారు, ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్లోనే ఎలాగ ఉంది కాబట్టి నమ్మేస్తారు. హీరోస్ అంటే అదే హీరోయిన్ అన్నీ కలిపి. సో పృథ్వీరాజ్ సుకుమారుని కూడా హీస్ ఫ్రమ్ హాలీవుడ్ అంటే పీపుల్ విల్ బిలీవ్ దట్ బికాస్ ఆఫ్ హిస్ యాక్సెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన మాట్లాడి తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా భలే ఉంటుంది. ఆయన కూడా చాలా అవుట్ రైట్ వైట్ ఉంటాడు ఆయన కూడా.
సో మంచి యాక్టర్స్ని పెట్టాడు ఆయన. సో ఇట్స్ లైక్ బియాండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక ఆ స్టార్ కాస్ట్ని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి మ్యూజికల్ టేస్ట్ పరంగా కానీ, విజువలైజేషన్ పరంగా కానీ, అసలు 1:43లో తీస్తున్నానని చెప్పడం కోసం అని చెప్పి దానికోసం ఒక 100x130 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ కట్టించి దాని మీద అవన్నీ పెట్టించడం కానీ మైండ్ బ్లోయింగ్ విజన్ అది. సో విజన్ పరంగా రాజమౌళి గారు. సో వారణాసి అగైన్ 4 పాయింట్లు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇంకేం మిగిలిన మనం చెక్ చేయడానికి ఇందులో ఇనీషియల్ పుల్ అది మనం కంపేర్ చేసుకోలేము లేండి. అది రామాయణకి ఎలాగుంటుందో వారణాసికి అలాగే ఉంటుంది. ఇంకా వారణాసికి ఇంకొక % బెటర్గా ఉంటుందేమో అంతే. మోస్ట్లీ వారణాసికి ఓవర్సీస్ ప్రీమియర్స్ 10 million స్టార్ట్ అయితే ఏమో అన్న ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. మీన్వేల్ రామాయణ అలా ఉండదు. సో ఎస్ఎస్ రాజమౌళి విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. జస్ట్ ఇమాజిన్ అంతే, జస్ట్ ఇమాజిన్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. బట్ క్వశ్చన్ ఏంటంటే ఈ పుష్ప 2లో జాతర సీక్వెన్స్ ఎట్లయితే ట్రిమ్ కొట్టారో గల్ఫ్ కంట్రీస్లో, అట్లాగే ఈ వారణాసిలో రామాయణం సీక్వెన్స్ ఏమైనా ట్రిమ్ కొడతారేమో భయం వేస్తుంది. చూద్దాం మరి ఇంకేం చేస్తారో. సో అది మరి పరిస్థితి. సో ఇంకా కలెక్షన్స్ అవి ఏమి మాట్లాడుకోవద్దులేండి. కలెక్షన్స్ అవన్నీ రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాను మీకు. ఏమని? వారణాసి సినిమాకి 100 రోజుల పాటు కలెక్షన్ రిపోర్ట్స్ చేస్తా అని చెప్పి. దురందర్కి ఎందుకు చేయలేదంటే లాస్ట్ 2-3 days కూడా ఇంకా అది దాని మొమెంటం తగ్గిపోయింది. అది బేసిక్గా దంగల్ రేంజ్కి వెళ్తుంది అనుకున్నాం కానీ వెళ్ళట్లేదు ఇప్పుడు. అది బాహుబలి 2ని కొట్టడం కూడా కష్టమే అయిపోయింది. బేసిక్గా వాళ్ళు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే 3 నెలల గ్యాప్లో రిలీజ్ చేసేయడం. సో పార్ట్ 1కి ఎంత హైప్ ఉందో పార్ట్ 2కి అంత మీద ఒక 10% పెరిగింది అంతే. సో ఈ గ్యాప్లో ఎక్కువ మందికి వెళ్ళలేదు అది. సరే ఇట్స్ ఓకే. ఎనీహో మొత్తానికి అది 1700-1800 వరకు కొట్టచ్చేమో, 1700-1800 మధ్యలో ఏమో చూద్దాం. సో బట్ వారణాసికి మరి 2 పార్ట్లు అంటున్నారు, అది కూడా చూడాలి మరి. అండ్ రామాయణ అయితే దే ఆర్ ఆల్రెడీ షూటింగ్ ద సెకండ్ పార్ట్. 2వ పార్ట్ కూడా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో పార్ట్ 1 VFX ఇక్కడ నడుస్తుంది మరో పక్క గ్యాప్లో. అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే. చూద్దాం మరి ఇంకేం చేస్తారో. సో అది గైస్. సో ఓవరాల్గా ఇప్పటివరకు ఇవే కంపేర్ చేయాల్సినవి, ఇంకా పెద్ద గేమ్ లేవు కంపేర్ చేయడానికి. స్టార్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే బోత్ లుక్స్ ఆన్ ఈక్వల్ లెవెల్, బోత్ స్టార్ క్యాస్టింగ్ ఈక్వల్ లెవెల్లోనే ఉంది. అది బాగానే అనిపించింది నాకైతే. సో రెండింటికి ఈక్వల్గా పాయింట్స్ వస్తాయి. సో 2-5-1 అవుతుంది అప్పుడు. సో అంతే మరి ఇంకా. సో ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ చేస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఓవరాల్గా నా దృష్టిలో వారణాసి ఈజ్ ద విన్నర్ అండ్ రామాయణ విల్ బీ ఇన్ సెకండ్ ప్లేస్ అండ్ ఆదిపురుష్ విల్ బీ ఇన్ థర్డ్ ప్లేస్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ స్టిల్ ఆదిపురుష్కి కూడా 1-2 పాయింట్స్లో పాజిటివ్లు ఉన్నాయి మ్యూజిక్ పరంగా. అండ్ తర్వాత ఏమంటారు విఎఫ్ఎక్స్ అనేది బేసిక్గా లైక్ బడ్జెట్ టు విఎఫ్ఎక్స్ రేషియో చూసుకుంటే అందులో కూడా బెటర్గా ఉంది అట్లా అనమాట. సో అది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ పాయింట్స్ ఏంటి, మీ రేటింగ్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే మాకు వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.